ఆశ్చర్యంగా ఉంటుంది. కోపంలో కూడా నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఏ చిత్రకారుడికి చిక్కని చక్కని ఈ చుక్క కోసం పరితపించడం నేరమా? నిన్ను చూసిన రోజే నా మధ్య గాల్లో కలిసిపోయింది. ఇప్పుడు నేను ముద్దులాడాలని నా మనసు తహతహలాడుతుంది. ప్రియా ఆపండి. మీరెక్కడ మేమెక్కడ? మీ అంతేమిటి మా అంతే చూడండి బాబు, రెక్కాడితే కానీ డొక్కాడిని బ్రతుకులు మాకు. మీరు ఏసీ గదిలో ఆనందంగా హాయిగా బ్రతికేవాళ్ళు. దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి బాబు. ప్రేమకి పేదా సాదా ఉండదుగా. కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావు ప్రియా. ఏ చిత్రకారుడికి చిక్కని చక్కని ఈ చుక్క కోసం ప్రేమించడం తప్ప? దేనికైనా ఒక హద్దు పద్దు ఉండాలి. హద్దు పొద్దు నిన్ను చూసిన మరుక్షణమే నాలో నిన్ను ముద్దులాడాలని నిన్ను సిగ్గుపడేవాడు చట్టాన్ని పనికిరాడని నీకు తెలీదా? వద్దు అంటే నా ముద్దు ముద్దుగా ఉంటుంది. నా బొమ్మును అనాథంగా వృధా ఎలా వెళ్ళను? ఈ ప్రేమ తాపాన్ని ఎలా పంచుకోను? అది నువ్వే చల్లారు సార్. పెళ్లి కావాల్సిందండి. నువ్వు పెళ్లి ఎవరినైనా చేసుకో, ఒక్కసారి నాతో పాండవులో కూడా వచ్చాడు. పిచ్చులు ఉన్నాయా? అవి నేనే చేసుకోవాలయ్యా బాబు. అచ్చేది ఆటో తీసుకొని రావాలా? ఒరే భయ్యా, నేను పాత సామాన్లు కొనుక్కున్నాను కాదయ్యా. 10 సార్లు ఫోన్ చేసి ఓవేస్ ఉన్నారా అని నా ముందు తినేస్తున్నావు అనుకో. నా పేరు ఓవేస్ కాదు, జోగేష్. ప్రతి పనికి మారోడు ఫోన్ కొనేసి అవి సిగ్నల్ లేక ఎక్కడికి వెళ్తున్నాయో కూడా చూసుకోకుండా ఫోన్ నొక్కి కాలాటోడికి బీపీ పెరిగిపోవు. ఈ ఎలవపోలు ఎంత ప్రీతిగా ఉంది. ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది. పట్టణం నుండి వచ్చినా పిట్టలు పట్టడానికి వచ్చినట్టుకున్న పిట్టల ధరలా ఉన్నావు. నేను పల్లెటూళ్ళలో పిట్టల అందాలు చూడడానికి వచ్చాను పోడి. అవునా? ఇంతకీ నువ్వెవరబ్బా? ఇక్కడ ఎప్పుడైనా నేను చూడలేదు. నేనబ్బా. అవునబ్బా. నాది హైదరాబాద్ నుంచి ఈ ఊరు ప్రెసిడెంట్ గారి ఇంటికి వచ్చాను పోడి. ఇంతకీ నీ పేరేంటబ్బా? నా పేరా ఆయమ్మ జోగేష్. నేను అమ్మడు జోగి అంటారు. ఓహో, అయితే ఇక్కడికి ప్రకృతిని చూడడానికి వచ్చావన్నమాట. అవును, ఈ ప్రకృతి అందాలు చూస్తామని, చల్లన గాలి పిలుస్తామని ఇలా వచ్చాను. ఇదిగో ఫోన్ మీరే అన్నమ్మా, మర్యాద కూడా జాగ్రత్త. మరి ఏమని పిల్లల పాప? పాప అంటున్నావు? నాకు మా అమ్మ మా నాన్న పెట్టే పేరంటూ ఒకటి ఉంది. నా పేరు ప్రియా. నీ పేరు ప్రియా? ఏం బాగుంది. మరి నేను వెళ్తాను. అప్పుడే వెళ్ళిపోతారా? మరి ఉండిపోమంటావా? నువ్వు చెప్పాలే గాని రాత్రి పాడే ఇక్కడే ఉండిపోతాను. అంత సమయం అక్కర్లేదు కానీ మా బావ వచ్చే వరకు ఇక్కడ ఈ పొలాన్ని పిట్టలు కాయకుండా
చూసుకుంటే అదే చాలు. ఏది హైదరాబాద్ నుంచి పిక్కలకాయడానికి వచ్చావా? అబ్బా, ఎలా ఈ ప్రకృతి అందాన్ని చూడడానికే కదా వచ్చారు. అందరికి ప్రకృతి అందాన్ని చూస్తూ ఆనందిస్తూ టైం పాస్ చేయండి. ఈలోపు మా బాగా వచ్చేస్తారు. సరే, వెళ్తాను నేను. ఓకే సరే అన్నారైతే పార్టీ నేను ఇష్టపడి ఉంటుంది. అవునులే, నేను చూడబోతికి ఎవరిలో ఆరోగులో ఉన్నా నేను చూడబోతి పేట అయిపోవలసిందే. మార్కెట్ ఏమిటో అనుకున్న రేటు రావడం లేదా? లేకపోయినా మన పని మనకు తప్పదు కదండి బాబా. హలో హలో హలో, ఎవరు చెప్పండి? మరి అలా అంటారు సార్. ఏదో మా రైతు పరిస్థితిని అర్థం చేసుకొని కాస్త తగ్గించుకొని ఇవ్వండి సార్. అలాగేనయ్యా. రైతు పంట నిలువ కాకదని ఈ దళాలు చేసిన గుర్తుండ్రా. వాడు ఏమైనా దుక్కుతుంటే నాడు వేసి నీరు పెట్టి గొప్ప చూస్తే వాడికి తెలిసేదిరా. బాబాయ్ అవునరా, నిజమే చెప్తున్నాను. వాడు నారు పెట్టే సమయంలో వర్షాలు రావు, చేతి కూర్చే సమయంలో వర్షం వచ్చి పంట నాశనం చేస్తాడు దేవుడు. దేవుడికే కాదురా, ఈ ప్రభుత్వానికి రాజకీయ నాయకుడికి ఎవరికి రైతు కష్టం తెలియదు. ఈ రోజు నుంచి ఆవేశం ఆవేశం కాదురా, ఆవేదన. రైతుకు జరుగుతున్న అన్యాయం. రైతే రాదంటారు, ఆ రైతుకి ఇల్లు ఇవ్వరు. ఏ ప్రభుత్వం వచ్చినా రైతుకి సుఖం లేదు. వరదలు వచ్చి పంట నష్టపోతే ప్రభుత్వాలు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు ఇల్లు ఉంచరు, ఖండితులు గిట్టుబాటు ధర కూడా ఎవరు. ఏం చేస్తావురా, రైతుగా పుట్టడమే. బాబాయ్ ఏ కష్టపడినా నేనేం చేయలేము. కనీసం నీ కన్నీరు కూర్చే సహాయం నేను తీసుకుని ఎవరు బాబు మీరు? మనసున్న మనిషి. నా వల్ల ఎంతో మంది రైతులకు సర్వనాశనం అయింది. ఆ పాప పరిస్థితుల్లో నేను ఎంతో సర్వం కోల్పోయాను. కనీసం ఒక్క రైతుకైనా నేను సహాయం చేయగలను. ఈ తీసుకుని డబ్బు వద్దు బాబు. సరే, మీకు డబ్బు తీసుకునే ఆశ లేదు కాబట్టి మీకు ఒక నిజం చెప్తున్నా. మీ ఊరు భూములన్నీ అలా జరగడానికి వీల్లేదు. సరే, నేను వెళ్తున్నాను. ఏదో ఆలోచించుకున్న మంచి నిర్ణయానికి రండి. మాట్లాడతారా? వెళ్తాం రా.
సంవత్సరమే పెళ్ళంటగా. చాలా మెరుగు తిరిగిపోతున్నావేంటి? కాస్త భూమి మీద నిలబడి అది మీద వస్తున్నావేంటి? భూమి మీద వచ్చి మాట్లాడొచ్చా? మరి ఎలా చెప్పచ్చు? ఎలా ఉంది కూడా చెప్పొచ్చు. ఇక్కడికైనా ఆడపిల్ల పరాయి మగాడు ఉండి మీద ఇది వెళ్ళొచ్చా? ఏంటి బావా మరి పరాయి మగవాళ్ళం పరాయి వాళ్ళమా? కాబోయే భార్య భర్తలమేగా. ఎవరన్నారు? నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని నువ్వు ఎలా అనుకుంటున్నావు? ఏమిటి బావా? చిక్కల కనకప్రియ, నా మనసు నచ్చిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. నీ మనసు నచ్చిన అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకో. ఏమన్నా? నీ మనసుకు నచ్చిన అమ్మాయిని నువ్వు చేసుకుంటావా? నా మనసుకు నచ్చిన అమ్మాయిని నేను చేసుకోవాలా? ఆ మాట నాకు నువ్వు చెప్పు. ఇచ్చిదానిలాగా అవును ప్రియా. చెప్పండి. చెప్పండి. నేను కూడా చేస్తాను. పిచ్చిదానిలాగా అవును, పిచ్చిదాన్ని. చిన్నప్పటి నుంచి నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వాన్ని. నమ్మి పిచ్చిదాన్నే బావా. నేను ఇంతవరకు చదివించింది నాలా మట్టి పని చేసుకోవడానికి కాదు ప్రియా. అయినా నువ్వు వ్యవసాయం పనులు చేయలేవు, నువ్వు కష్టపడలేవు ప్రియా. లేదు బావా, నీతో ఎంత కష్టమైనా సరే నాకు ఇష్టమే. అయినా నాకు చదువుతో పర్లేదు. మరి నా కోసం, నా సంతోషం కోసం ఆలోచించి నువ్వే నాకు కావాలి బావా. మరి నన్ను చదువుకోవాలి. మరి నేను లేదు బావా, నాకు చదువుతో పర్లేదు. ప్రియా బాగా ఆలోచించు, తర్వాత చాలా కష్టాలు పడవలసి వస్తుంది. ఎన్ని కష్టాలైనా సరే బావా, నీతో కలిసి ఉంటే నాకు అదే ఇష్టం. అయినా చిన్నప్పటి నుంచి ఆడుకున్న ఆటలు, పాడుకునే పాటలు, చేసుకున్న భాషలు ఎలా మర్చిపోమంటావు బావా? ప్రియా, నిజంగా ఏడుస్తున్నావు? ఇదో నేను ఆట పట్టించాలని అలాగన్నాను ప్రియా. ఆడో ప్రియా, ఏడవకో. ఓ బావా, సరదా కూడా ఇంకెప్పుడు ఇలా మాట్లాడు. ఏ ప్రియా, తో బావ మంటలు అంటారు కదా, ఒకరినొకరు ఆట పట్టించుకుంటేనేగా మన జీవితాన్ని ఇరుకుంటున్నావు. నీకు తీపి గుర్తులే కావచ్చు, కానీ నాకు చేదు అనుభవాలు. ఏడుపక్కన నవ్వాలి. యా, ఇంకో ప్రియా, నవ్వాలి. ప్రియా, ఆకలి ప్రియా. అబ్బా ఓ బావా, ఇవన్నీ పెళ్ళైన తర్వాతే. ఆకలి కాదు ప్రియా, ఈ ఆకలే. అయ్యో మర్చిపోయాను. రా బావా.
చేసేవాడు బాబు. అయ్యా రోజులు వస్తాయంటావా? నాకు ప్రదంగాన్ని 50% ఈ ప్రభుత్వాలు అందువల్ల నడుతున్నాడు కాదు బాబు. ఏంటి బాబు మన నాని కచ్చగట్టారు ప్రభుత్వం. కక్ష ఏంటి గణేష్? కచ్చకపోతే మన జేబులో డబ్బులు పోయి తాగితే మన ఆరోగ్యం పాడైపోయి మనం భయంగా తాగవలసి వస్తుంది. ఈ ప్రభుత్వాలు దారిలో పైపులు పెట్టడం మందు దారి వెళ్తే భయంగా ఉంటుంది బాబు. ఏంటి ట్యాక్సీ కట్టాలి కర్మ. కర్మ కాదు రమేష్, క్రమశిక్షణ. దొంగలో క్రమశిక్షణ ఎవరి మాట్లాడాలి? కన్న ఇప్పుడు తరంలో కన్న తల్లిదండ్రులు మాట్లాడే రోజుల్లో ఈ ప్రభుత్వం రూల్ పెట్టారు మాత్రం గ్యారంటీయా? అది జరగదు. అది మాత్రం నిజం రమేష్. నువ్వు ఎన్నిసార్లు ఎన్ని చెప్పినా నాలుగు ఒకసారి రుచి మెరిగిన తర్వాత ఎవరి వల్ల కాదు బాబు మందు. ఈ ఎవరి శరీరానికి వద్దు వద్దు అన్నింటి కావాలి అనిపిస్తుంది బాబు. అవును బాబు, ఈ శరీరం చెట్లో కట్టి కాడికి వెళ్ళిపోయినా బాబు. ఎందుకు జరగదు? అంచులంచులుగా మధ్యప్రాంత విషయం చేస్తామని చెప్పారుగా. అంచుగా మందుపాలు నిషేధరా. ఎలక ముందు ఉల్లిపాయ పెట్టి ఎలక ఉల్లిపాయ కొరికే అన్నట్టుంది బాబు. ఆ ప్రభుత్వాలు మందు పెట్టడం వాళ్ళే నిషేధం ఎంత మాత్రం బాబు. మధ్యప్రాంత విషయం చేయకపోతే ఆడవాళ్ళు ఒప్పుకుంటారా? బాబు ముందు తాగి ఆడవచ్చు మందు అంటది మన బాబు. అవును బాబు, మీరు ఏమి బాబు మీకేదో చెయ్యకపోకు. మీరే లేకపోతే నాకు మందు కోసం బాబు. మీరు ఏదైనా కోరుకుని సమయం వచ్చినప్పుడు నేనే చెప్తా. నా కోరిక తప్పకుండా తీర్చాలి. కోరండి బాబు. మీ కోసం కాకపోతే నేను ఎవరి కోసం చెయ్యాలి బాబు. బాబు మీరు కోరాలే కానీ నా ప్రాణమే తను బాబు. తప్పకుండా అవసరం సమయం వచ్చినప్పుడు నేనే చెప్తా. బాబు నేను ఒకసారి ఉపయోగపడితే అదే చాలు బాబు. కోరండి, మీరు ఏం కోరినా కోరికిస్తాను. వస్తాను బాబు, వస్తాను బాబు. ఈ అడ్డం పెట్టుకొని వీడి చెల్లిని ట్రాప్ లో దించాలి. అప్పుడు ప్రియా నా సొంతం అవుతుంది. రాత్రి నుంచి తగ్గుతూ ఉండే నేను మిమ్మల్ని చూసి ఎంత బాధపడుతున్నాను తెలుసా? ఆ విషయంలో మీకు ఏమవుతుందని చాలా భయపడుతున్నాను. నేను త్వరగా ఇవ్వకపోతే బాబు గారు కోపడతారా? ఈ పరిస్థితుల్లోనా? అమ్మా, పరిస్థితులు ఎలా ఉన్నా పనికి పోవడం తప్పదు కదమ్మా. లేదు నాన్న, మీకు అసలు ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడు వెళ్ళాల్సింది పని కాదు. రెస్ట్ తీసుకుంటే అప్పుడు మీ ఆరోగ్యం కుదిరిపోతుంది. సంతోషం తల్లి, సంతోషం. ఆడపిల్లమైనా నా ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నావు. చేతికంద వచ్చి పడుకున్నా ఎందుకు? వాడు ఏ పనిలోనూ నాకు సాయపడ్డాం. పోయినా వాడికి లేకపోయినా ఈ ఇంటి గురించి ఆలోచించే బాధ్యత నాకు తప్పదు కదమ్మా. వద్దు నాన్న, మీ ఆరోగ్యం అసలే ఒంట్లో బాగాలేదు.
అమ్మా నువ్వు వెళ్తావు అవునాన్న. తల్లి లేని పెట్టమని గడప దాటుకుంటా పెంచాడమ్మా. అయినా పొదువుగా బ్రతుకుతున్నాం తల్లి, ఆ సంతృప్తి నాకు కాదు. అయినా పెళ్లికి వచ్చిన ఆడపిల్లను పనిలోకి పంపిస్తే 10 మంది 10 రకాలుగా అనుకుంటారమ్మా. ఈ 10 మంది 10 రకాలుగా అనుకుంటారని అలా ఇంట్లో కూర్చొని తింటే రేపు చెడ్డ పేరు వచ్చేది నాకే నాన్న. లేని మిమ్మల్ని పెంచే బాధ్యత నాకుంది తల్లి. అవునాన్న, తండ్రి వాడి బాధ్యతతోనే చెప్తున్నాను. మీరు పనికి వెళ్ళడానికి వెళ్ళలేదు, నేను ఈ రోజు నుంచి పనికి వెళ్తాను. అమ్మా ఆ పనికి నువ్వు వెళ్తావా? అదేమైనా మామూలు పని అనుకుంటున్నావా తల్లి? జమీందార్ జనార్దన గారి ఇంట్లో పని అమ్మా. అక్కడ రకరకాల మనుషులు ఉంటారు. వద్దు లేదు నాన్న, ఎంత కష్టమైనా సరే ఆ పని నేను చేస్తాను. అయినా మీకు ఎన్నిసార్లు చెప్పినా వినరేంటి నాన్న? కాస్త రెస్ట్ తీసుకోండి మీరు. ఇదే మాట మీ అన్యాయం నుండిలా ఉంటే ఎంతో సంతోషపడేవాడు అమ్మా. లేదు నాన్న, నేనే వెళ్తాను. మీరు నిశ్చితంగా ఉండండి. అన్నయ్య, మళ్ళీ నువ్వు తాగొచ్చావా? ఏంటో పుట్టించాలా మళ్ళా తాగనే నేను ఆపినప్పుడు చల్లయ్యన్న మాటకు దానికి ఉన్న అర్థం ఏంటో నీకు తెలిసేట్లా? అది తెలుసుంటే నాకు తాగని మాట ఇచ్చి మళ్ళీ తాగొచ్చేవాడు కాదు నాన్న. నీకు ఇచ్చిన మాట తప్పరాకుండా ఉన్నానకే నేను చరిత్రని కాదమ్మా. పక్క తాగుపోతాను. నోరు ముగిరా సిగ్గా చెప్పుకోవడానికి సిగ్గుగా లేదంటా? సిగ్గా సిగ్గా ఈ రోజుల్లో ఆడల తాగేతను మందు నిన్నే అసలు మొగడు తాగితే సిగ్గండి. అన్నయ్య, అసలు ఈరోజు ఏంటో నీకు తెలుసా? ఏమిటమ్మా పెసలు? అన్నయ్య, ఈ రోజు రాఖీ పండుగ. ఈ రోజైనా తాకుండా వస్తామని ఎంత ఆశపడ్డానో తెలుసా? నాకు చల్ల గాంధీ జయంతి మొత్తాకుండా ఉన్నాము. ఆమాస పుణ్యం అంటే మెడతాం. అన్నయ్య, ఇలా ఎవరో చెయ్యి. బాగా నించోరా. ఒరే అన్నయ్య. ఒరే అన్నయ్య. అన్నయ్య, ఈసారి నుంచైనా నువ్వు తాగనని నాకు మాట ఇవ్వు అన్నయ్య. చల్లాయ్, నీకు పెచ్చినదో చెప్పరా? రాత్రి నేను ఒకదనానికి ఈ తాగుపోతే పెనాలకి నా మాత్రం ఇల్లు లేదమ్మా. అలా చెప్పడానికి సిగ్గా లేదంట. సిగ్గా అన్నయ్య, చూడన్నయ్య, చూడు నాన్నగారిని చూడు. నీకోసం ఆలోచిస్తూ వాళ్ళ కుటుంబం కాలం మోస్తూ ఎలా పొందుకొస్తున్నారు. వీడికమ్మా నువ్వు చెప్పేది. వీడికి చెప్పడం అంటే చెవిటాడు ముందు శంకు ఊదునట్టేనమ్మా. చెప్పావు నాన్న. నువ్వు సంపాదించి నాకు ఇస్తుంటే నీకు ఇద్దరేవాళ్ళు. అన్నయ్య, అది నీకు నెలకు 4,000 రూపాయలు పింఛన్ వస్తుంది కదా, అందులో ఇవ్వు. అది కూడా మా సంపాదన. మా తాగితే ట్యాక్సీ మరి వచ్చే డబ్బులు పెట్టే మీ పింఛన్ ఇస్తున్నారు. అందులో ఇవ్వు. నోరు ముయ్యరా. నీ నోటి అద్దుకోద్దు లేదండ్రా. రే అన్నయ్య, నాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, నాన్నను మాత్రం ఇబ్బంది పెట్టకురా.
మన ఎవరు చూసినా వారి డబ్బులు అయినా ఈ రోజుల్లో ఈ వయసులో రమ్మని బయలుదేరి మానేసి 1వ తారీఖు నుంచి పింఛని చెప్పం చేస్తాడు ఈ ముసల్లా కొడుకు. అలాగే రోగుల పిల్లలకి డబ్బులు ఇస్తాడు, రోగులేని పిల్లలతో గొడవ పడతాడు. మీరేం పోషిస్తున్నా మమ్మల్ని ప్రభుత్వమే పోషిస్తుందని చెప్పేవాళ్ళు కొందరు. ఇలా చేసుకుని పోతే రానున్న రోజుల్లో జనం సోమర్పద అయిపోతారు. ఏంటో ఏదంతా మాట్లాడుతున్నావు? నిజమేనా? పింఛనే వచ్చి నుంచి గాంధీ సభ్యులకనే పడుకుపోతా. ఆ డబ్బులు అయిపోయే వరకు ఏమిటా మాటలు? నాతో మాట్లాడాలంటే తెలుసుమా? నేను వెళ్ళిపోతాను. అబ్బా చలాయ్ 500 గురించి చెప్తే 1000 రూపాయలు. ఇది నీ రాఖీ పండుగ, ఇది నా మందు పండుగ. వస్తాను చలాయ్, వస్తాను. డబ్బులు తెచ్చావా? పడేసి ఎక్కడ? హలో ఆఫీసర్ గారు చెప్పండి. ఓకే ఓకే, మిగతా విషయాలు నేను చూసుకుంటానుగా. ఓకే ఓకే రండి. నమస్కారం అండి ప్రెసిడెంట్ గారు. ఆ, ఈ ఊరంతా తిరిగి చూసినానండి. ఈ ఊళ్ళో మీరు కంపెనీ పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. నా వరకు పేపర్ పళ్ళు పూర్తి చేస్తానండి. ఇక మీ పని ఉందండి. ఇప్పుడే పై ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందయ్యా. మిగిలిన పని అంతా రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోవడమే. రైతులు కానీ ఒప్పుకోకపోతే మీ ప్యాన్ అంతా తారుమారైపోతుందండి. ఎవడయ్యా ఈ ఊళ్ళో నా వారికి ఎదురు చెప్పే తమ్మున్న మనగాడు? నేను చేసేదే చట్టం, నేను చెప్పేదే శాసనం. ఈ ఊళ్ళో ఒక్కడు ఒప్పుకోకపోయినా మన ప్యాన్ అంతా పూర్తి పారైపోతుందండి. చూడాలి, నీకు ఒక చిన్న పిటకథ చెప్తాడు విను. చెప్పండి. ఒకడు ట్రైన్కి వెళ్ళకుండా పరిగెడుతున్నాడు. ఎదరకుండా ట్రైన్ వస్తుంది, వీడు పరిగెడతాడు. ఎదరకుండా ట్రైన్ వచ్చి గుద్దు వెళ్ళిపోతుంది. దీని ఏమంటారు? అది కొవ్వు అంటారు కదా. ఇదే కదా ఇంకొకలా చెప్తారు వినండి. వీడు వెనకటి పరిగెడతాడు, వెనకాల ట్రైన్ వస్తుంది. వీడు పరిగెడతాడు, వెనకాల ట్రైన్ వచ్చి గుద్దు వెళ్ళిపోతుంది. ఇది కూడా కొవ్వే అంటారు. దీన్ని పెట్టి నీకు ఏది అర్థమైంది? చెప్పండి. ఒకడు నాకు ఇంట్లో వచ్చినా వాడికే తీసుకో, నేను వాడికి వెళ్ళినా వాడికే తీసుకో. తొక్కి మీకు అడ్డొచ్చింది ఎవరున్నారండి? నమస్కారం. ఏది ఎలా వచ్చావు? ఏంటండి విషయాలు? అంతా మామూలే. మీతో గెసి మాట్లాడాలని వచ్చాను సార్. ఆఫీసర్ గారు మీరు లోపలికి వెళ్ళండి. ఓకే సార్. నాకు ఏదో విషయం అంటావుగా, ఇప్పుడు చెప్పయ్యా. ఇదే మన ఊరు భూములు. మన ఊరికి మంచి రోజులు వస్తున్నాయి. ఏంటి మన
అవునయ్యా, మన ఊరి భూముల్ని కోఆపరేటివ్ సంస్థ వాళ్ళకి ఇస్తే మన ఊరి భూముల్లో కంపెనీలు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళకి నా పూర్తి సపోర్ట్ నేను చేస్తున్నాను. ఈ భూములు కొని అప్పచెప్పే బాధ్యత కూడా నాకే ఇచ్చారు. బాధ్యత తీసుకున్నారు సార్. పచ్చని పంటలు పండే భూములను కంపెనీలు పాలు చేస్తారా? వ్యవసాయం ఇప్పుడు గిట్టుబాటు కావటం లేదు కదా. మన భూమిలో కంపెనీలు పెడితే మన ఊరే డెవలప్మెంట్ అవుతుందయ్యా. ఇలాంటి రాజకీయ నాయకులు లాభం కోసం దానికి డెవలప్మెంట్ అని పేరు పెట్టారండి. అయ్యా ప్రెసిడెంట్ గారు, కొన్ని సంవత్సరాల కిందట వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కొంతమంది రైతులు భూములు ఇచ్చారు. అది ప్రైవేటీకరణ అయింది. దాని గురించి ఉద్యమాలు కూడా జరుగుతున్నాయి. నిన్న ఆంధ్రప్రదేశ్ అవుతాను అమరావతికి కొంతమంది రైతులు భూములు ఇచ్చారు. ఆడవాళ్ళు సైతం రోడ్డెక్కి లాఠీ దెబ్బలు తింటున్నారు. మీకు అర్థమైందా? ఈ సమస్య నా ఒకరితే కాదండి, మీది కూడా. ఒక్కసారి భూమాత సహి జారిపోతే మనకి కూడా అదే పరిస్థితి అండి. ఆలోచించండి. మీరు అరిచినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు, నిజం అబద్ధం అయిపోదు. మన ఊరు ప్రజలకు మీరు అన్యాయం చేస్తారా? నేను అన్యాయం చేయడమేదయ్యా, వాళ్ళకి మేలు చేయడం కోసమేనా నా ప్లాన్ అంతా. మీరు నిజంగా మేలు చేసేవారైతే తాత ముత్తాతల నుంచి వస్తున్న స్థిరాస్త భూములను అమ్ముకోమని చెప్పరు సార్. అయ్యా ప్రెసిడెంట్ గారు, మీరు ప్రజలను పాలిస్తున్నారు. మమ్మల్ని పాలించేది ఈ నేల తెలి. ఈ 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయంటే అది భూమాత దయాలని మర్చిపోకండి. నువ్వు ఒక సైడ్ ఆలోచిస్తున్నావయ్యా. ఇప్పుడు భూమి చేసే వాళ్ళనే ఆఖరు వాళ్ళు. రేపు ఎవరు వ్యవసాయం చేయరు. వ్యవసాయం చేసే రైతే లేకపోతే పచ్చని పంటలు పండే ఈ వ్యవసాయ భూములన్నీ పాడు భూములుగా అయిపోతాయి. మన తల్లిదండ్రులు వ్యవసాయం చేసి మనకు అన్నం పెట్టారు. అలాగే మనలో కొంతమంది సోదరులు వ్యవసాయం చేసి మరి కొంతమందికి అన్నం పెడుతున్నారు. అలాగే మన పిల్లల్లో కొంతమంది పిల్లలు వ్యవసాయం చేసి మరి కొంతమందికి అన్నం పెడతారండి. అన్నం పెడతారా? ఇప్పుడు వ్యవసాయం చేస్తున్న వాళ్ళు కొడుకులు ఎవరైనా రేపు వ్యవసాయం చేస్తారా? పోనీ రేపు నీకు పుట్టబోయే నీ కొడుకు వ్యవసాయం చేస్తాడా? అసలు నీ కొడుకు నా కొడుకనే కాదయ్యా, ఎవరి కొడుకులు వ్యవసాయం చేయరు. సరే, మీరన్నట్టు ఎవరో వ్యవసాయం చేయకపోతే నెక్స్ట్ వచ్చే తరానికి ఆహారాలుగా ఆలోచించండి. వాళ్ళకేమయ్యా, ఈ భూమిలో పెట్టిన కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకుంటూ హాయిగా బతికేస్తారు. హాయిగా బ్రతికడానికి కంపెనీలు సార్. వాటి కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటుంది. అయ్యా ప్రెసిడెంట్ గారు, నా చిన్నప్పటికి ఇప్పటికి చూస్తే మన ఊర్లో పచ్చని పంటలు పండే భూములు ఈ స్థలాలుగా మారిపోతుంది. మన ఊరిలో పక్క ఊరు కూడా డెవలప్మెంట్ పేరుతో భూభాగాన్ని ఇలా ఖర్చు పెట్టుకుంటా పోతే లాస్ట్కి అడుక్కొని తిందామన్నా అన్నం దొరకదండి. ఆలోచించండి. నువ్వు ఊరేదో ఆలోచిస్తే సరిపోతుంది లేదయ్యా. ఈ ఊరు ప్రెసిడెంట్ గా మన ఊరు భూములు కాపాడే బాధ్యత మీదే సార్. ఇది జరగదు. ఇది ప్రభుత్వంతో కూడుకునే వ్యవహారం. జరగదు అనంత ఖచ్చితంగా చెప్తున్నారంటే మీకు కూడా ఇందులో ఏదో లాభం ఉందన్నమాట. మాటలు జాగ్రత్త కదాలి. అసలు నీకు తెలియని విషయం ఏంటంటే ఈ ఊరు వ్యవసాయ భూములన్నీ ఎప్పుడో ఇండస్ట్రీ భూములుగా మారిపోయాయ్యా. అది నీకు తెలుసా? మన ఊరు పంటలు పండే భూములను ఇండస్ట్రీ భూములుగా మార్చి ఆరం దేశాల వాళ్ళకు కంపెనీలు పెట్టుకోవడానికి అనుమతిస్తే మేము ఎలా ఊరుకుంటామండి? పోవడానికి నువ్వెవడమయ్యా? రైతునే. రైతు పెళ్లి ముఖలేని రైతు. నడుము బిగించి కలిసి కట్టిగా ఉద్యమం చేస్తే ప్రభుత్వాలే దిగి వస్తాయండి. మీ రైతుల్లో దైత్యత ఉంటే దగ్గరగా ఆఫీస్కి విత్తనాలు వస్తే తీసుకున్న వాడే 2 సార్లు తీసుకుంటాడు, కానీ పక్క రైతుకి చెప్పడం. కానీ తెలియని అమాయక రైతు కాళ్ళు అడిగేలా జనాలు పట్టుకొని ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉంటాడయ్యా. ఇదేనా మీ ఐక్యత?
కాదో ఎప్పుడో మర్చిపోయారయ్యా ఈ ప్రజలు. చూడు, మీకు ఉద్యోగాలు వచ్చినావయ్యా. గారు, మీ ఇంట్లో పనిచేసే పని మనిషిని కాదు నేను. ఇది ఎక్కడితో ఆగదు. వస్తా, మళ్ళీ వస్తా. ఏయ్! సవాలు విసురుకో, నేను శవాలు విసురుతా. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. తట్టుకోలేవు, మాడిపోతావు. ఒకవైపే చూడాలా, రెండో వైపు చూడకూడదా? మాడిపోతాడా? మాడిపోవడం నేను ఎవరో తెలుసా? ఆకలితో ఎగిరే పక్క పెట్టి రైతుని ఎండనక వాడనక రేయనక పగలనక బిడ్డనక రాయనక కష్టపడి రైతులు. ఇది ఎక్కడితో ఆగదు. వస్తా, మళ్ళీ వస్తా. ఏయ్! వస్తా. పది పెట్టుకుంటున్నా, 10 మంది చూడా. నేను రెడీ. హలో, రే పవన్, ఎక్కడున్నారా? ఆ సురేష్ గారు నా మీద తెరవడుతున్నారా? నాకే వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. వాడి వీక్నెస్ ఎక్కడుందో కనిపెట్టి దాని నేల దెబ్బ కొట్టాలరా. మళ్ళీ వాడు మన జోలికి రాకూడదు. వాడి సంగతి నేను చూసుకుంటా. నీకు నిశ్చింతగా ఉండండి. ఆ, చిచి. ఆ. రాజా బాబా, ఫారెన్ నుండి ఇప్పుడేనా బాబు రావడం? అంత కులాసైనా? రాజా బాబు, అవును ప్రియా, ఈ 2 సంవత్సరాల్లో మీరు చాలా మార్పులు వచ్చాయి. పాప, అవును, మీ కొట్టులో ఎన్నో అందాలు. ఇప్పుడు ఎంత అందమనో తెలుసా? రాజా బాబు, అవును ప్రియా, అందంగా ఉన్నవారిని అందంగా ఉన్నారండం తప్ప. చూడు, ప్రకృతిని వర్ణించడం కవులికి అలవాటు. మీలాంటి అందమైన ఆడపిల్లలు వర్ణించడం మా కుర్ర వాళ్ళకి అలవాటు. రాజా బాబు, ఫారెన్లో 2 సంవత్సరాలు చదువుకొని వచ్చినా మీలో ఎలాంటి మార్పు లేదు. అదే కొంటాను, అదే చిలుపుతాను. రాజా బాబు, రాజాబాబు ఆచారాన్ని ప్రేమగా పిలవచ్చుగా. సరే రాజా. అవును, ఇంతకీ ఏమిటి ఇలా వచ్చారు? ఏమి లేదు ప్రియా, నేను నిద్ర లేచేసరికి మీ నాన్నగారు మా ఇంట్లో పనిచేస్తూ కనపడేవారు. ఈ రోజు కనిపించలేదు. ఒకవేళ ఒంట్లో బాగలేదేమని చూసిపోదామని వచ్చాను. అవును బాబు, నాన్నగారికి వారం రోజుల నుంచి అసలు ఒంట్లో బాగాలేదు. అందుకే ఈ రోజు నుంచి నేనే పనిలోకి వద్దాం అనుకుంటున్నాను. ఏంటి నువ్వా? ఏ, నాకు పని చేయడం రాదనుకుంటున్నారా? నాకు వంట చేయడం చాలా బాగా వచ్చు. అంటే ఈ రోజు నుంచి మా ఇల్లంతా వంటల సువాసనతో గుమ్మగుమ్మలాడిపోద్ది అనమాట. ఏది రాజా, వేళ కొలమా? ఎలా కోలం కాదు ప్రియ, నిజమే మాట్లాడుతున్నా. నువ్వు రాడు నా అదృష్టం అంటున్నా. అంటే ఇన్ని రోజులు మా నాన్నగారు చేసిన వంటగా తిన్నారు. ఏ, అవి బాగాలేదా? ప్రియ, మగవారి వంటల కన్నా ఆడవాళ్ళ వంటలు బెటర్ కదా అని. అందుకనే ఈ రోజుల్లో బయట ఫుడ్కి చాలా మంది అలవాటు పడిపోయారు. అక్కడ చేసేది కూడా మగవాళ్లేగా. బయట భోజనం ఆరోగ్యానికి హానికరం, ఇంటి భోజనం ఆరోగ్యానికి శ్రేయస్కరం అన్నారు పెద్దలు. అయినా మగవాడు చేసే వంటలో ఒట్టి రుచి మాత్రమే ఉంటుంది. కానీ మీ ఆడవాళ్ళు చేసే వంటలో అమ్మతాలతో కలిపి రుచి కూడా ఉంటుంది. మీ కాంప్లిమెంట్కి చాలా థ్యాంక్స్. మా వంటల్ని అమ్మ వంటలతో పోల్చినందుకు. సరే సరే ప్రియ, నేను వస్తాను మరి. ప్రియ, ఈరోజు నువ్వు పనికి రావాల్సిన లేదు. నేను అన్నగారిని హాస్పిటల్ తీసుకెళ్ళి వద్దు బాబు, పర్లేదు ప్రియ. వద్దు బాబు. ప్రియ ఉంటే మనలో మనకి అన్నగారిని హాస్పిటల్ తీసుకెళ్ళి. బాయ్ బాయ్ బాయ్. ఇంటి వద్దకే వచ్చా. మీ ఇంట్లో ఉన్న సామాన్లు ఏమైనా తెచ్చి పడేస్తే
వాటికి పటాకులు కానీ ఉల్లిపాయలు కానీ ఇస్తారమ్మా. ఇదిగో ఈ పేపర్లు తీసుకొని బట్టలు హలో, నేను పోలీసులు మాట్లాడుతున్నాను. కట్టింది మీరెవరు బాబు? పోలీసు కావాలా? ఓరి నాయనా, నీకు ఎన్నిసార్లు చెప్పమంటావురా? నా పేరు భోగేశు అని. ఇదిగో చూడబాయ్, గడిగడికి భోగేస్తున్నాడా భోగేస్తున్నాడా నా పేరు తినే చదివేస్తున్నా. ఇదిగో చూడబాయ్, ఆర్టికి ఏమన్నా బట్టలు వస్తాయా? నువ్వేగా పాత పేపర్లకి బట్టలు ఇస్తానన్నావు. సరే, మరి అన్ని తర్వాత మరి తప్పుతుందా మరి? హలో, నేను ప్రోగ్రెస్లు మాట్లాడుతున్నాను. ఏంటి బాబు, ప్రోగ్రెస్ కావాలా? ఓ నాయనా, ఉద్యోగాన్ని ఎలా తినేస్తున్నావు? ఏంటి బాబు, 200 గజాల స్థలం ఉందా? అది నేను కొంతనని నీ తోడు చెప్పాను. చూడు బాబు, శ్రీకాకుళంలో నాకు కొన్ని ఎకరాల భూమి ఉంది బాబు. వ్యవసాయం గిట్టుబాటు ధర అవక ఇక్కడికి వచ్చి ఈ ఇనం మొక్కలు కొనుక్కొని అమ్ముకొని బతుకుతున్నాడు. నాకు ఆ భూమి వద్దు, ఆ జాగం వద్దు. నువ్వు ముందు ఫోన్ కట్టరా బాబు. ఇదిగో నాకు ముందు బట్టలు ఇస్తావా లేదా నాకు అవసరం లేదు. నువ్వు ఉండండి, ఈ డబ్బులో కానీ పప్పులో నా పేదాలు అరే బాబు, ఎంతకీ నా ఫోన్ నెంబర్ నీకు ఎవడిచ్చాడా? రూపాయి కూడా ఇచ్చాడా లేక పాలనా కూడా ఇచ్చాడా? రూపాయి కూడా ఇచ్చుంటాడు. ఇచ్చాడంటే ఈ మధ్య పూలు పండు అమ్మకం చేస్తున్నాడు కదా, వాడే అయి ఉంటాడు. వాడి కొనుక్కొస్తే నాకేంటి, అమ్ముకుంటే నాకేంటి? నువ్వు ముందు ఫోన్ కట్టడా, నా బిడ్డ అవైపోతుంది. ఇదిగో నాకు బట్టలు ఇస్తావా లేదా? చూడండి, ఏమిటి అస్తమానం అమ్మి అమ్మి అంటావు? నా బుర్ర తినేసి చేస్తున్నాడు. ఏంటి అస్తమానికి అమ్మి అమ్మి అంటున్నావు? చూడమ్మా, నేను భోగునాడు ముక్కనని మా అమ్మ ముద్దుగా భోగేశు అని పేరు పెట్టాను. అంటే నీ పేరు భోగేశ్ అన్నమాట. అవునా, నా పేరు భోగేశ్. సరే అయితే ఈ పేపర్లు తీసుకొని నాకు బట్టలు నాకు తొందరగా పనుంది. మరి తప్పుతుందా? చూడండి, ఈ ఊళ్ళో ఈ పొలిసిగారు అమ్మాయికి అన్నీ అంటారండి. నన్ను ఈ ఊళ్ళో అందరూ ప్రియా అని పిలుస్తారు. నువ్వు అమ్మి అమ్మి అంటే పూజ పగల కొట్టేస్తాను. అన్నీ ఈ పేరు ఎలా బాగుంటుంది? బాగుంది కానీ ముందు బఠానీలు ఇవి. ఏంటి ఏంటివి? పేపర్ ఇండియన్ ఇచ్చాము. ఇంకా ఇవి ఇస్తావా? తిరిగి